లాస్ట్ వీడియోలో మనం మన హోస్టింగ్లో వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ దాని యొక్క బేసిక్ ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఎలా ఉంటుందో చూసాము. ఈ వీడియోలో ఏంటంటే దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. లాస్ట్ టైం చెప్పినట్టుగా మీకు లాగిన్ కావాలంటే మీ domainName.com/wp-admin అని టైప్ చేసిన తర్వాత మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. దాంట్లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు బ్యాక్ ఎండ్ డాష్బోర్డ్ అనేది డిఫాల్ట్ డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. ఇందులో చూసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అఫ్కోర్స్ మళ్ళీ ఒక్కొక్క దాని మీద హోవర్ చేస్తుంటే సబ్ ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఏంటనేది చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్ఫ్యూజ్ అయ్యే టూ పార్ట్స్ అయితే ఉన్నాయి. అవైతే ఫస్ట్ ఎక్స్ప్లోర్ చెప్తాను, ఆ తర్వాత మనం రిమైనింగ్ ఆప్షన్స్కి ఒకసారి వద్దాం. దానికోసం అని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తే దీంట్లో కంటెంట్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ 2 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటివంటే పోస్ట్స్ అండ్ పేజెస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఒకటి ప్లగ్ఇన్స్ అండ్ థీమ్స్. ఇక్కడ మనకి అపియరెన్స్లో థీమ్స్ ఉంటుంది అండ్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం కంటెంట్ దగ్గరకు వస్తే పేజెస్ అంటే ఏంటంటే మనకి ఏదైనా వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఉండే నార్మల్ స్టాటిక్ పేజెస్ ఉంటాయి. అంటే హోమ్ పేజ్ కానీ, అబౌట్ అస్ పేజ్ కానీ, టెస్టిమోనియల్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ పేజ్. వీటిలో వన్స్ ఒకసారి క్రియేట్ చేశారంటే జనరల్గా మనం వాటిని ఇంకా అలా ఉంచుతాం అన్నట్టు. వేరాజ్ పోస్ట్లు అంటే ఏంటి అంటే ఇవి రెగ్యులర్గా మనం చేసే అప్డేట్స్. అంటే కొత్త బ్లాగ్ పోస్ట్ రాస్తూ ఉంటాం, ఏదైనా ఒక టాపిక్ గురించి కంటెంట్ రాస్తూ ఉంటాం. అవన్నీ మనం బ్లాగ్ పోస్టుల కిందకి లెక్కేస్తాం. సో అవి పోస్టుల కిందకి వస్తాయి. సో మనం అలాంటి బ్లాగ్ పోస్టులు కూడా మనం పేజెస్ కింద రాసుకోవచ్చు కదా అని కొందరు అడుగుతారు. కాకపోతే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెగ్రిగేషన్ అనేది, కంటెంట్ సెగ్రిగేషన్ అనేది మనకి ఇక్కడ పోస్టులలో బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పోస్టులు ఉన్నాయనుకోండి, ఆ 50 పోస్టులలో ఒక 20 పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ క్లినిక్లో మీరు కంటెంట్ రాస్తున్నారు, బ్లాగ్ పోస్ట్ రాస్తున్నారు. ఆ డెంటల్ క్లినిక్కి మీరు కంటెంట్ రాస్తున్నప్పుడు ఒక 50 బ్లాగ్ పోస్ట్ రాసినప్పుడు ఆ 50 బ్లాగ్ పోస్టులు కూడా ఒకే టాపిక్ మీద ఉండవు, డిఫరెంట్ టాపిక్స్ మీద ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ సర్టెన్ బ్లాగ్ పోస్ట్ని మనం కేటగిరీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కేటగిరీ కింద యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాగ్ పోస్ట్ 1, బ్లాగ్ పోస్ట్ 3, బ్లాగ్ పోస్ట్ 5 అనేది ఒక డెంటల్ క్లినిక్ మీరు రాసినప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాయి అనుకోండి. ఆ 3 బ్లాగ్ పోస్టులు మీరు ఏం చేయొచ్చు, వాటిని ఆ 3 కేటగిరీస్కి అసైన్ చేయొచ్చు. ఓకేనా. వేరాజ్ ఇంకా మిగిలిన 2 బ్లాగ్ పోస్టులు వచ్చేసి నార్మల్గా ఒకవేళ బ్రేసెస్ గురించి మాట్లాడుతున్నాయి అనుకోండి, టీత్ బ్రేసెస్ ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాయి అనుకోండి, వాటిని ఏం చేయొచ్చు అంటే ఈ బ్లాగ్ పోస్ట్ 4 అనేది టీత్ బ్రేసెస్ అనే కేటగిరీలోకి వస్తాయని చెప్పేసి మనం అసైన్ చేసుకోవచ్చు. సో కానీ పేజెస్కి అనేది ఆ ఫీచర్ ఉండదు, ఎందుకంటే అవి స్టాటిక్గా హోమ్ పేజ్ అంటే హోమ్ పేజే ఉంటుంది, అబౌట్ అస్ పేజ్ అంటే మీ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకా అదే అంతే ఉంటుంది. దాంట్లో మళ్ళీ మనం రెగ్యులర్గా పోస్ట్ చేసేది ఏమి ఉండదు. వేరేస్ బ్లాగ్ పోస్టులు వచ్చేసి రోజు ఒక బ్లాగ్ పోస్ట్ పెడతా ఉంటారు, కొందరు వారానికి 2-3 పోస్ట్ చేస్తూ ఉంటారు. సో పోస్ట్ చేసినప్పుడు ఆ కంటెంట్ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అది నేను ఎలా చేయాలి ఏంటిది అనేది మళ్ళీ బ్యాక్ ఎండ్లో నేను లాగిన్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. జస్ట్ మీ కాన్సెప్చువల్గా అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్గా వెబ్సైట్ స్ట్రక్చర్ని డిక్టేట్ చేయడంలో మనకి 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్లగ్ఇన్స్, ఇంకొకటి థీమ్స్. ప్లగ్ఇన్స్ ఏం చేస్తాయంటే మనకు ఉన్న వెబ్సైట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైతే మనకు డిఫాల్ట్ వెబ్సైట్ వర్డ్ప్రెస్ ఇచ్చారో దాని యొక్క ఫంక్షనాలిటీని ఎక్స్టెండ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బై డిఫాల్ట్గా ఇచ్చిన వర్డ్ప్రెస్లో ఓన్లీ ఒక పేజ్ క్రియేట్ చేయగలరు, కానీ దాంట్లో కాంటాక్ట్ ఫామ్ అనేది ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి కదా, ఆ కాంటాక్ట్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఇంక్లూడ్ అయి ఉండదు. ఓకేనా. సో అలాంటివి ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, అప్పుడు ఫామ్స్ సంబంధించిన ప్లగ్ఇన్స్ ఉంటాయి. ఓకేనా. ఆ ప్లగ్ఇన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే అడిషనల్ ఫంక్షనాలిటీ అనేది మనం ఇన్స్టాల్ చేస్తున్నాం ఎగ్జిస్టింగ్ వెబ్సైట్లో. ఓకేనా. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ వెబ్సైట్కి అడిషనల్గా ఒక ఫంక్షనాలిటీ వచ్చింది. అదేవిధంగా ఇంకేమన్నా ఎస్సీఓ పెంచడానికి, ఒకవేళ మీరు వెబ్సైట్కి ఎస్సీఓ పెంచాలనుకున్నారు, దానికి సంబంధించిన ప్లగ్ఇన్స్ లిస్ట్ మళ్ళీ సపరేట్గా ఉంటుంది. సో దానికి ఒక ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఇప్పటి నుంచి మళ్ళీ మీ వెబ్సైట్ కూడా ఎస్సీఓ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇలాగా ఆ ఫంక్షనాలిటీస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. అఫ్కోర్స్ మీరు ఎన్ని ప్లగ్ఇన్స్ అయినా ఇన్స్టాల్ చేస్తూ ఆ ఫంక్షనాలిటీని అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు వెబ్సైట్కి. కాకపోతే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మీకు ప్లగ్ఇన్స్ ఎక్కువ ఇన్స్టాల్ చేస్తున్న కొద్దీ వెబ్సైట్ మీద కాస్త లోడ్ కూడా పెరుగుకుంటూ వస్తుంది. ఐడియల్గానైతే మ్యాక్సిమం ఒక 10 ప్లగ్ఇన్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకు అని నేను సజెస్ట్ చేస్తాను. పెద్ద సైటు, మంచి హోస్టింగ్, చాలా ఫాస్ట్ ఉంది అంటే హోస్టింగ్ అలాంటివి కాకుండా ఇంకా పెద్ద హై ఎండ్ VPS తీసుకున్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే
ఇంకొక 10 ప్లగ్గిన్స్ అనేది యూజ్ చేసుకొని పర్ఫార్మెన్స్ అనేది డౌన్ కాకుండా యూజ్ చేసుకోవచ్చు. వేరే థీమ్స్ దగ్గరికి వచ్చేసి ఏంటంటే ఈ థీమ్స్ ఏం చేస్తాయంటే మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ని ఇవి డిక్టేట్ చేస్తాయి. అంటే ఏ కలర్ ఉండాలి, ఏ ఫాంట్స్ యూజ్ చేయాలని చెప్పేసి అలాంటి డీటెయిల్స్ అని మనకి థీమ్ అనేది డిక్టేట్ చేస్తుంది. సో ఒక వెబ్సైట్కి థీమ్స్ అనేది మనం ఒకటే యాక్టివ్లో ఉంచుకోవచ్చు. యాక్టివ్ అని చెప్తున్నాను, నాట్ ఇన్స్టాలేషన్. మీరు 20 థీమ్స్ ఇన్స్టాల్ చేసినా సరే దాంట్లో ఒక థీమ్ మాత్రమే ఎప్పుడైనా యాక్టివ్గా ఉంటుంది. వేరేస్ ప్లగ్గిన్స్ అంటే మనం 20 ప్లగ్గిన్స్ వేసినా 20లో 10 యాక్టివ్లో పెట్టుకోవచ్చు, మిగిలిన పని ఇన్యాక్టివ్లో పెట్టుకోవచ్చు, లేదంటే 20 కూడా యాక్టివ్లో పెట్టుకోవచ్చు. సో ఆ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి డైరెక్ట్గా మనం బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి మనం కొన్ని పేజెస్ కానీ పోస్టులు కానీ క్రియేట్ చేస్తూ ఒకసారి చూద్దాం అసలు ఆ డిఫరెన్స్ ఏంటిదని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను డాష్బోర్డ్లో ఉన్నాను. పోస్ట్లోకి వెళ్తే డిఫాల్ట్గా ఒక పోస్ట్ వస్తుంది, హలో వరల్డ్ అని చెప్పేసి. మనకి పేజెస్లో కూడా డిఫాల్ట్గా శాంపుల్ పేజ్ అని చెప్పి శాంపుల్ పేజ్ కానీ లేదంటే ప్రైవసీ పాలసీ పేజ్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. ఓకే, ఒకసారి అయితే లైవ్ వెబ్సైట్స్లో ఇవి ఎలా ఎఫెక్టివ్గా ఉంటాయని చెప్పేసి ఒకసారి చూద్దాము. నేనైతే ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను, సెర్చ్ ఇంజిన్ జనరల్ అని చెప్పేసి. ఇది ఎవ్రీ డిజిటల్ మార్కెటర్ ఫాలో అవ్వాల్సిన మెయిన్ వెబ్సైట్. ఓకే, ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తే కిందకి వెళ్తే ఇక్కడ మీరు పైన చూస్తే ఇవన్నీ పేజెస్. ఓకే, ఇవన్నీ రోజు ఎవరో ఒక ఆథర్ అనేది మనకి పబ్లిష్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏదైతే హోమ్ పేజ్లో చూస్తున్నారో ఇవి ఇలా ఉంటాయి. ఇంకో గంట తర్వాత మేబీ కొత్తవి రావచ్చు, రేపు చూస్తే ఇంకో కొత్తవి కావచ్చు. ఓకే, వీళ్ళు దాంట్లో ఉన్న అన్ని పోస్టులలో కూడా వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ కేటగిరీస్ అనేది యాడ్ చేసుకున్నారు. ఏం కేటగిరీస్? న్యూస్ అనే కేటగిరీ, ఎస్సీఓ అని, పెయిడ్ మీడియా, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే సేవ్ కిందకి వెళ్తే మళ్ళీ ఇక్కడ మీకు యూఆర్ఎల్లో ఇక్కడ చూడొచ్చు. మీరు నేను కవర్ చేస్తూ ఉంటే యూఆర్ఎల్స్ చేంజ్ అవుతున్నాయి చూడండి. కేటగిరీ ఎస్సీఓ, కేటగిరీస్ ఎంటర్ప్రైజ్ ఎస్సీఓ, గూగుల్ ఆల్గారిథం అప్డేట్స్, ఆన్ పేజ్ ఎస్సీఓ, మొబైల్ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ, ఇలా ఉన్నాయి అన్నట్టు. ఇవన్నీ కేటగిరీస్ కింద పెట్టారు. సో వీళ్ళు పబ్లిష్ చేసే ఇవాళ ఒక 20 పోస్టులు పబ్లిష్ చేశారంటే ఒక 5 ఏమో ఈ కేటగిరీలో ఉంటాయి, ఒక 5 ఏమో వేరే కేటగిరీలో ఉంటాయి, ఇంకో 2 ఏమో ఇంకో వేరే కేటగిరీలకు సంబంధించినవి ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం పోస్టులు అనేవి మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. వేరేస్ పేజెస్ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉన్నాయి చూడండి. వీళ్ళకి ఎక్కువ పేజెస్ ఎక్కువ యూస్ చేయాల్సిన పని లేదు ఈ సైట్కి అయితే చెప్తున్నా. ఎందుకంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ ఏ న్యూస్ వెబ్సైట్ ఇది. ఓకే, న్యూస్ కానీ బ్లాగ్ కానీ ఆ టైప్ ఆఫ్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూస్తే కంపెనీ అని పెట్టారు కదా, ఇది మీకు వీటికి కేటగిరీ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్, అబౌట్ అనేది ఇందాక రాశాను కదా, అబౌట్ అనేది ఇంకా ఈ పేజ్ క్రియేట్ చేశారు. ఈ పేజ్ క్రియేట్ చేసి దీంట్లో పెద్దగా కొత్తగా అప్డేట్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఈ పేజ్ ఇంకా స్టాటిక్గా ఉండిపోతుంది అలాగా. వేరేస్ కాంటాక్ట్ అస్ పేజ్ ఇది కూడా స్టాటిక్గా ఉండిపోతుంది అలాగా. ఫామ్ పెట్టేసారు, ఇంకా రన్ చేసుకున్నారు. కెరీర్స్ ఇది ఒక స్టాటిక్గా ఉండిపోతుంది ఈ పేజ్ కూడా. సో ఇవన్నీ పేజెస్. వేరాజ్ మనకు పైకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ అని క్లిక్ చేస్తే మీకు ఈ కేటగిరీ ఉంది కదా, కేటగిరీ ఎస్సీఓ, లోకల్ ఎస్సీఓ అంటే ఎస్సీఓ కేటగిరీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఇది. సబ్ కేటగిరీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఉన్న మన దగ్గర ఉన్న 100 పోస్టులలో దాంట్లో ఈ లోకల్ సెర్చ్ లేదా ఎస్సీఓ అని ఉన్న కేటగిరీ ఉన్న పోస్టులన్నీ మనకి ఫిల్టర్ అయి వస్తాయి అన్నట్టు. ఓకేనా? అర్థమైందా? ఇది మనకు మేజర్ పోస్ట్స్ అండ్ పేజెస్కి ఉన్న డిఫరెన్స్. ఇది మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి, పోస్టులు అండ్ పేజెస్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి థీమ్స్ దగ్గరకు వస్తే అసలు మనం థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. జనరల్గానైతే మనకి ఇందులోనే వీళ్ళకి రిపాజిటరీ అయితే ఉంది, థీమ్ రిపాజిటరీ. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త థీమ్ యాడ్ చేయాలంటే యాడ్ థీమ్. మీరు బయట నుండి కొనుక్కున్నారంటే ఇక్కడ అప్లోడ్ చేసేసి ఆ ఫైల్ అప్లోడ్ చేసి ఇన్స్టాల్ అని కొట్టచ్చు. లేదు ఇందులో ఉన్న థీమే ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు ఇట్లా పోతూ ఉంటే వస్తూనే ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి ఇందులో. డిఫరెంట్ కేటగిరీస్లలో వాళ్ళకి అవసరం తగ్గినట్టు. కానీ కొన్ని థీమ్స్ మాత్రమే మోస్ట్ పాపులర్. దాంట్లో మనం హలో ఎలిమెంటర్ ఒకటి, ఆస్ట్రా ఒకటి, లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన కేడెన్స్ అని ఒకటి, జనరేట్ ప్రెస్ అని ఒకటి, ఓషన్ డబ్ల్యూపీ, అండ్ ఇది రీసెంట్గా వచ్చింది హలో బిజ్ అని చెప్పేసి నేను చెప్తాను. ఈ ఎలిమెంటర్ కంపెనీ యొక్క రోల్ ఏంటిదని చెప్పేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రాయల్ ఎలిమెంటర్ కిట్ ఒకటి, ఇలా కొన్ని థీమ్స్ అనేది చాలా అంటే చాలా పాపులారిటీ ఉంది వాటికి. వేరాజ్ ఇంకా కేడెన్స్ ఒకటి, నేవే ఒకటి, బ్లాక్సీ, ఇవన్నీ కొంచెం హై పాపులారిటీ ఉన్న థీమ్స్ అన్నట్టు. అన్నిటికన్నా ఎక్కువ పాపులారిటీ ఉన్నది ఏంటంటే మనకి హలో ఎలిమెంటర్ అండ్ ఆస్ట్రా.
సో ఇక్కడ నేనేం చెప్పాను, థీమ్స్ ఏం చేస్తాయని చెప్పాను, మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ అనేది అవి డిసైడ్ చేస్తాయి. ఓకేనా, మీరు థీమ్ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను అండ్ ఇది కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇంకొకటి కూడా ఇన్స్టాల్ చేస్తాను, ఏదైనా చూసి బ్లాక్సీ అని కూడా ఇన్స్టాల్ చేస్తాను. బ్లాక్సీ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. అండ్ ఒకసారి నేనైతే ఆస్ట్రా యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేట్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు ఫ్రంట్ ఎండ్ ఎలా ఉండేది, డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి నేను అపియరెన్స్లోకి వచ్చి క్లోజ్ చేద్దాం. అపియరెన్స్లోకి వచ్చిన తర్వాత బై డిఫాల్ట్గా మనకి ఏది ఉండే అంటే ఈ థీమ్ ఉండేది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తే ఇలా ఉండేది లుక్ అండ్ ఫీల్. మనం ఎప్పుడైతే ఈ థీమ్ని యాక్టివేట్ చేస్తామో ఏమవుతుంది, మనం వచ్చి రిఫ్రెష్ చేస్తే లుక్ అండ్ ఫీల్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. లేదు, నేను ఇంకొక థీమ్ యాక్టివేట్ చేస్తాను, ఏమవుతుంది, ఇప్పుడు మళ్ళీ లుక్ అండ్ ఫీల్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఏం చేస్తాయి, ఆ థీమ్స్ అనేవి మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తే మనం థీమ్స్ ఇన్స్టాల్ చేసినాయి, నెంబర్ ఆఫ్ థీమ్స్ ఇన్స్టాల్ చేసాం, కానీ యాక్టివ్లో మాత్రం ఒకటి మాత్రమే ఉంది. ఎప్పుడైనా సరే ఎట్ ఏ టైం నేను ఇందాక చెప్పినట్టు ఒక థీమ్ మాత్రమే యాక్టివ్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. ప్లగ్ఇన్స్ అనేవి ఎన్నైనా యాక్టివ్లో ఉంచుకోవచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు ప్లగ్ఇన్స్ విషయానికి వస్తే ప్లగ్ఇన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బై డిఫాల్ట్ హోస్టింగర్లో మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ యొక్క కొన్ని యాడ్ చేసి ఇచ్చారు వాళ్ళ ప్లగ్ఇన్స్. నేను అవన్నీ బై డిఫాల్ట్ డీయాక్టివేట్ చేశాను. సో ఇక్కడ మీకు సేమ్ థీమ్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలో ప్లగ్ఇన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మనం యాడ్ ప్లగ్ఇన్ అని కొట్టిన తర్వాత మీరు ఆల్రెడీ బయట నుండి ఏమైనా ప్లగ్ఇన్ కొంటే అప్లోడ్ ప్లగ్ఇన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ థీమ్స్ అనేది ఉంటాయి, థౌజండ్స్ అండ్ థౌజండ్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50,000 ప్లగ్ఇన్స్ వరకు అయితే ఉంటాయి, ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ అంతే. సో ఇక్కడ నేను పాపులర్ మీద క్లిక్ చేశాను. ఏమేమి పాపులర్ ఉన్నాయంటే ఎలిమెంటర్ అని, కాంటాక్ట్ ఫ్రమ్ 7, SEO, ఇవి పాపులర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం అసలు ఈ ఎలిమెంటర్ ఏం చేస్తుంది అంటే, మనం వెబ్సైట్ ఒక్కొక్క సెక్షన్లో అంటే వెబ్సైట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ సెక్షన్స్ యూజ్ చేసుకొని ఒక పేజ్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ యొక్క వెబ్సైట్ ఎలిమెంటర్ అనేది బిల్డర్ హెల్ప్ అవుతుంది. వేరే ఇందాక నేను చెప్పాను కదా, కాంటాక్ట్ ఒక ఫామ్ని వెబ్సైట్లో యాడ్ చేసి ఎవరైనా ఫామ్ సబ్మిట్ చేస్తే మనకు ఆ మెయిల్ వచ్చేలా సెట్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేస్తారు జనరల్. ఆఫ్ కోర్స్ ఒక్కటే ఇక్కడ ఉంది, కానీ ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు ఫామ్కి సంబంధించిన, ఎందుకంటే ఇది ఒక కంపెనీ తయారు చేసింది. ఇంకా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ప్లగ్ఇన్స్ వాళ్ళ స్టైల్లో తయారు చేసుకుంటారు. SEO, మన వెబ్సైట్ యొక్క SEO పెంచాలి, గూగుల్లో టాప్ రావాలి అనుకున్నప్పుడు ఈ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తారు. సో వెబ్సైట్ స్పీడ్ పెంచడానికి ఇది యూజ్ చేస్తాము, సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఇది యూజ్ చేస్తాము. అండ్ ఇంకా ఇట్లా చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క దానికి రీడైరెక్షన్స్, ఒక వెబ్సైట్ నుండి ఇంకో వెబ్సైట్, ఒక పేజ్ నుండి ఇంకో పేజ్కి రీడైరెక్ట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్లగ్ఇన్ యూజ్ చేస్తాము. సో ఇట్లా చూస్తే మీకు చాలా ఫంక్షనాలిటీస్ అయితే మనం యాడ్ చేసుకుంటూ చూడవచ్చు. ఇక్కడ చూడండి 55,000 ఐటమ్స్ ఉన్నాయంట, అంటే 55,000 ప్లస్ ప్లగ్ఇన్స్ అనేది మనకి ఈ రిపాజిటరీలో అవైలబుల్ ఉంది. ఓకే, ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ వెబ్సైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది థీమ్, ఏ థీమ్ యూజ్ చేయాలని మీరు ఫైనలైజ్ చేసుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నేనైతే పర్సనల్గా బ్లాక్సీ అనే థీమ్ అనేది చాలా ఇష్టపడతాను. సో అందుకోసం అని చెప్పేసి బ్లాక్సీ యాక్టివేట్ చేశాను, ఎందుకంటే ఇందులో కొంచెం మంచి ఫీచర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ వీళ్ళు ఇచ్చే కొన్ని టెంప్లెట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. అఫ్కోర్స్ మీరు ఆస్ట్రాతో వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ వెరీ మచ్ సిమిలర్ టు బ్లాక్సీ, అండ్ ఆల్సో కేడెన్స్ అయినా సరే ఆప్షన్స్ అనేది చాలా వరకు సిమిలర్గానే ఉంటాయి. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓన్ లేఅవుట్స్ అనేది వాళ్ళకి కూడా ఉంటాయి. సో అఫ్కోర్స్ మీరు ఇదే చూస్ చేసుకున్నారు కదా, మీరు ఆస్ట్రాతో వెళ్ళొచ్చు, కేడెన్స్తో వెళ్ళొచ్చు, దేనితో వెళ్ళినా కానీ మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ మీకు వస్తే బ్లాక్సీ వన్స్ మీరు ఎప్పుడైతే ఒక థీమ్ యాక్టివేట్ చేస్తారో కొన్ని థీమ్స్కి సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే ఈ పలానా ప్లగ్ఇన్ ఖచ్చితంగా యాక్టివేట్ అయి ఉంటేనే వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో బ్లాక్సీ వాళ్ళకి ఒకటి బ్లాక్సీ కంపానియన్ అని చెప్పేసి ప్లగ్ఇన్ ఉంటుంది. అది ఇక్కడ మీరు అపియరెన్స్ ఈ థీమ్స్ దగ్గర ఉన్నారు కదా, ఇక్కడ మీకు హవర్ చేసిన తర్వాత బ్లాక్సీ అని కనిపిస్తుందా, దీన్ని మీరు క్లిక్ చేసి మీకు కిందకి వస్తే ఇన్స్టాల్ బ్లాక్సీ కంపానియన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చూస్తే వాళ్ళకంటూ సపరేట్గా ఒక మెనూ ఐటమ్ వచ్చింది ఇక్కడ డాష్బోర్డ్లోనే. సో ఇలా మీరు ఏదైతే ఎప్పుడైనా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసినా, థీమ్ ఇన్స్టాల్ చేసినా కానీ దానికి సంబంధించిన మెనూ ఐటమ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడే వస్తూ ఉంటాయి. కొన్ని ఏమో సెట్టింగ్స్ లోపల, కొన్ని టూల్స్ లోపల ఆప్షన్ జస్ట్ చిన్న ఆప్షన్ లాగా ఉండిపోతూ ఉంటాయి. సో అది మీరు ఒకసారి ప్లగ్ఇన్ థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు వెతికితే కనిపిస్తుంది.
కొన్నిసార్లు మీరు ఆల్రెడీ ప్లగిన్స్ కానీ థీమ్స్ కానీ యూజ్ చేసి ఉంటే ఆబ్వియస్గా మీకు తెలిసిపోతుంది ఎక్కడ వస్తుందని చెప్పేసి. ఓకే, ఇక్కడ మీకు చూస్తే మీకు మనం హోమ్ పేజ్లోకి వెళ్తే ఎలా ఉందండి, చాలా బ్లాంక్గా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే మనం ఇందులో బ్లాక్సీలోనే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తే స్టార్టర్ సైట్స్ అని ఉంటాయి. ఈ స్టార్టర్ సైట్స్ ఏంటి అంటే ఇవి ఆల్రెడీ ప్రీబిల్ట్ వెబ్సైట్స్ అన్నట్టు. బ్లాక్సీ వాళ్ళే ఆల్రెడీ ఈ వెబ్సైట్స్ని బిల్డ్ చేశారు. మీరు ఏం చేయొచ్చు, జస్ట్ డైరెక్ట్గా ఆ వెబ్సైట్ని మీ హోస్టింగ్లోకి లాక్కొని మీ వెబ్సైట్ మీ డొమైన్ లోపల ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ వెబ్సైట్. సో నెక్స్ట్ టైం నుంచి ఇది ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్ ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకుందాము. ఈ వెబ్సైట్ చూడండి, స్మైల్ డెంట్ అని చెప్పేసి ఇది డెంటల్ క్లినిక్ వెబ్సైట్లా ఉంది. ఒకసారి ప్రివ్యూ కొడదాం అది ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మీరు వెబ్సైట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా సింపుల్ లేఅవుట్, కానీ మంచి హై అండ్ ప్రొఫెషనల్ లెవెల్లో ఉంది. ఓకే, హోమ్ పేజ్ ఇది. సర్వీసెస్ పేజ్ క్లిక్ చేస్తే బాగుంది సర్వీసెస్ పేజ్ కూడా. అబౌట్ అస్ పేజ్ క్లిక్ చేస్తే ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి థీమ్ ఇది. నెక్స్ట్ న్యూస్ మీద క్లిక్ చేస్తే న్యూస్ అనేది బ్లాగ్స్ అని పెట్టుకోవచ్చు, న్యూస్ అని పెట్టుకోవచ్చు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇక్కడ మీకు చూసారు కదా డిఫరెన్స్ అనేది, ఇవన్నీ పేజెస్ స్టాటిక్గా పెట్టారు. వేరే బ్లాగ్స్కి వచ్చేసరికి ఇంకా ఆ రోజు రాసుకునే పోస్టులు కానీ వాటికి సంబంధించిన డేటు, ఎవరు రాశారు, ఏ కేటగిరీలో ఉంది, అది అలా ఉంటుందండి. అది డిఫరెన్స్ మనకు మేజర్గా బ్లాగ్స్కి థీమ్స్కి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే బ్లాగ్ పోస్ట్ అనేది కంటెంట్ ఉంటుంది, వాటిని షేర్ చేసే ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. డిజైన్ అనేది ఉండదు ఇందులో. వేరే సర్వీసెస్ పేజ్కి ఏంటంటే మీ సర్వీసెస్ చూపించుకోవాలి కాబట్టి డిజైన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ థీమ్ బాగుంది చూడడానికి, సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఏం చేయొచ్చండి, ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఏమంటుంది, అవైలబుల్ ఫర్ గుటెన్బర్గ్ అండ్ ఎలిమెంటర్ అంటుంది. ఈ గుటెన్బర్గ్ అయినా ఎలిమెంటర్ అయినా ఏంటిదంటే ఇవి, గుటెన్బర్గ్ అనేది డిఫాల్ట్గా వర్డ్ ప్రెస్లోనే ఉండే ఒక సైట్ బిల్డరు, వేరాజ్ ఎలిమెంటర్ అనేది ఒక సపరేట్ కంపెనీ. ఇంకొక వేరే వాళ్ళు ఒక వెబ్సైట్ని ఈజీగా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్లగ్ఇన్ డెవలప్ చేశారు. చాలా అంటే చాలా పాపులర్, ఆల్మోస్ట్ ఒక 20 లక్షల సైట్స్ అనేది ఎలిమెంటర్ యూజ్ చేస్తుంది. ఓకేనా, కాబట్టి మనం జస్ట్ ఇంపోర్ట్ అని క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇన్స్టాల్ చేయమంటుంది. ఓకే, నో ప్రాబ్లం. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ బిల్డర్ అంటే మీకు ఓన్లీ ఒక బిల్డర్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే మీకు దానివల్ల అంత యూజ్ ఉండదు. సో ఏదైనా ఒక బిల్డర్ అనేది మనం చూస్ చేసుకోవాలి. గుటెన్బర్గ్ అనేది కొంచెం ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీస్ తక్కువ ఉంటాయి కంపేర్ టు ఎలిమెంటర్, కాకపోతే పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఎలిమెంటర్తో కంపేర్ చేస్తే. అఫ్కోర్స్ దానికి దీనికి ట్రేడ్ ఆఫ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఫీచర్స్ ఎక్కువ కావాలి కాబట్టి జనరల్ అయితే ఎలిమెంటర్తో వెళ్ళిపోండి. ఎలిమెంటర్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత అదేమంటుంది, నాకు ఇంకొక 2 ప్లగ్ఇన్స్ అనేది అవసరం ఉన్నాయి అంటుంది. ఎందుకు, ఎలిమెంటర్ అనేది నేనేం చెప్పాను, ఒక వేరే కంపెనీ బిల్డ్ చేసిన ఒక వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కోసం అదొక ప్లగ్ఇన్, ఎక్స్ట్రా ప్లగ్ఇన్. ఓకే, ఫ్లూయెంట్ ఫార్మ్స్ అనేది ఫార్మ్స్ కోసం యూజ్ చేసే ప్లగ్ఇన్. ఈ 2 ప్లగ్ఇన్స్ ఉండాలి అంటుంది. ఎందుకు, ఈ థీమ్ ఇన్స్టాల్ కావాలి అంటే ఈ 2 ప్లగ్ఇన్స్ ఉండాలంటుంది. సో మనం ఓకే అని చెప్పేసి నెక్స్ట్ కొట్టేద్దాం. కొట్టిన తర్వాత ఏమేమి ఇంపోర్ట్ చేయాలి, మనం ఏమేమి ఇంపోర్ట్ చేయాలంటే పోస్టులు, పేజెస్, కామెంట్స్, నావిగేషన్ మెనూస్, కస్టమ్ ఫీల్స్, ఇంకేముంటే అది అన్నీ ఇన్స్టాల్ చేయమంటున్నాం. సో మనకి ఎగ్జాక్ట్గా ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఎలా అయితే ఉందో అలా వచ్చేస్తుంది మనకి ఇన్స్టాల్. ఓకే, ఒక 1-2 మినిట్స్లో మీ యొక్క వెబ్సైట్ హోస్టింగ్ యొక్క స్పీడ్ని బట్టి మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. చిన్న వెబ్సైటే కాబట్టి నాకు తెలిసి అంత టైం తీసుకోదు, జస్ట్ వెయిట్ చేద్దాం ఒక 1 మినిట్. ఓకే, మొత్తానికైతే మన వెబ్సైట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంపోర్ట్ అయిపోయింది ఇందులోకి. నేను మధ్యలో పాస్ చేశాను, కొంచెం టైం తీసుకుంటుందని చెప్పేసి. మ్యాక్సిమం ఇది ఒక 2 నిమిషాలు తీసుకుంది అంతే. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే వ్యూ సైట్ అని చెప్పేసి చూడండి, మన తెలుగు డిజిటల్ గురు.comలో స్మైల్ డెంటల్ క్లినిక్ యొక్క వెబ్సైట్ అనేది కంప్లీట్గా వచ్చేసింది. సో చూడండి ఎంత ప్రొఫెషనల్గా ఉందో. ఎంతసేపు పట్టిందండి ఇప్పుడు ఈ వెబ్సైట్ మనం బిల్డ్ చేయడానికి, జస్ట్ మహా అయితే ఒక 15 మినిట్స్ పట్టింది మొత్తం కాన్ఫిగర్ చేసి ప్లగ్ఇన్ అండ్ థీమ్స్ అని ఇన్స్టాల్ చేసి ఇంపోర్ట్ చేసుకోవడానికి. రైట్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, సో ఇప్పుడు మనకంటూ ఒక స్టార్టింగ్ పాయింట్ వచ్చింది, ఇది టెంప్లెట్ మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత దీన్ని మనం ఇంకా క్లయింట్కి తగ్గట్టుగా లేదంటే మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఈ వెబ్సైట్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోగో స్మైల్ డెంట్ ఉంది, దాన్ని తీసేసి మన యొక్క లోగో పెట్టుకోవచ్చు. సర్వీసెస్ యొక్క ఆల్రెడీ మనకు ఈ హోమ్ ఇది ఉంది, ఇక్కడ మనం టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు, బటన్ చేంజ్ చేసుకోవచ్చు, లింక్స్ కానీ ఇంకేదంటే ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ మనం చేంజ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో మనకి ఒక్కసారి
బ్యాక్ వద్దాం, మళ్ళీ డాష్బోర్డ్లోకి వస్తే ఏమైందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఏం చేసింది, ప్లగ్గిన్స్లోకి వస్తే ఇందాక మనకు నోటిఫికేషన్ చూపించింది కదా, నాకు 2 ప్లగ్గిన్స్ అవసరం ఉంటాయని చెప్పేసి ఎలిమెంటర్ ఫ్లూయెంట్ ఫార్మ్స్ 2 ప్లగ్గిన్స్ అనేది ఇన్స్టాల్ చేసింది. ఇక్కడ 2 కూడా యాక్టివ్ ఉన్నాయి, ఎందుకంటే ఇవి ప్లగ్గిన్స్, ఇట్స్ నాట్ ఏ థీమ్ అయితే ఒకటే యాక్టివ్ ఉంటుంది, ప్లగ్గిన్ అయితే ఎన్నైనా యాక్టివ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు చాలా ఉన్నాయి ప్లగ్గిన్స్, ఇందులో యాక్టివ్లో ఉన్నాయి, 3 యాక్టివ్లో ఉన్నాయి. అది మనకు రీసెంట్గా ఇన్స్టాల్ చేసింది ఏంటంటే ఎలిమెంటర్ ఒకటి, ఫ్లూయెంట్ ఫార్మ్స్ ఒకటి. ఓకే, అండ్ ఇప్పుడు థీమ్స్లోకి వద్దాము. థీమ్స్లో ఏం లేదు, అది సేమ్ థీము. నెక్స్ట్ వచ్చేసి మనకి పేజెస్లో ఏమైంది, ఆటోమేటిక్గా మనకి ఈ పేజెస్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. చూడండి, మనం ఇంపోర్ట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, సర్వీసెస్, న్యూస్, ఈ పేజెస్ అన్నీ క్రియేట్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్లు. సమ్ డిఫాల్ట్ పోస్ట్లు అయితే అది ఇచ్చింది మనకి. ఒకసారి ఏదైనా పోస్ట్ ఓపెన్ చేస్తే ఇంకో ఇలా ఉంటుంది, జస్ట్ ర్యాండమ్ కంటెంట్, అది లోరమ్ ఎప్సమ్ కంటెంట్, నాట్ ఎ బిగ్ డీల్. సో మనకంటూ ఒక ఫైనలైజ్డ్గా ఒక టెంప్లెట్ అయితే వచ్చింది. ఇంకా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పార్ట్ని మనం ఎడిట్ చేసుకుంటూ రావాలి. అది మనం ఏం చేద్దాం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా, ఇప్పుడు మనకి ఏదైతే వెబ్సైట్ వచ్చిందో ఈ వెబ్సైట్ని ఎలా ఎడిట్ చేయాలి, మనకు కావాల్సినట్టుగా దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి మనం చూద్దాం. ఓకేనా, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మన కింద కామెంట్లో అడగండి, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి మీకు ఒకవేళ నచ్చినట్టయితే. ఓకేనా, యా, థ్యాంక్ యూ.